లోకేష్ గారు ఒక మంచి పని చేశారు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన పని. అంటే ఆయనకు పార్టీ మీటింగ్, లక్షలాది మంది కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఎదురుగా ఉంటూ భారీ బహిరంగ సభ కావాలా, లేదా నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను, రాష్ట్ర ప్రజలను సురక్షితంగా ఇక్కడికి చేర్చడం, ఇక్కడికి తీసుకురావడం కావాలా అంటే నిజానికి బహిరంగ సభలో పాల్గొంటే సాయంత్రానికో రాత్రికో మళ్ళీ వచ్చేసిన తర్వాత ఆర్టీజీఎస్లో కూర్చొని రివ్యూ చేయొచ్చు, లేదా తనే ఆ మీటింగ్కి తన యాజ్ పర్ షెడ్యూల్ ఆ మీటింగ్కి వెళ్ళిపోయి ఒక ట్వీట్ చేసేయచ్చు. ఇదిగో ఇలా నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను సురక్షితంగా తీసుకొస్తున్నాము, దానికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది, నాజీ బాధ్యత అని ఒక ట్వీట్ చేసేయచ్చు. ట్వీట్ చేస్తే చాలు. కానీ లోకేష్ గారు కేవలం ట్వీట్తో వదిలిపెట్టలేదు, తను ఫిజికల్గా ఉంటేనే పని అవుతుంది అని నమ్మారు. సో అందుకే అనంతపురం వెళ్లాల్సిన ఆయన, లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించాల్సిన ఆయన, పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు గారితో, మాధవ్ గారితో పాటు వేదిక మీద మాట్లాడాల్సిన లోకేష్ గారు ఎదురుగా లక్షలాది మంది జనం కాదని, ఆ వేదిక కాదని, మీటింగ్ కాదని ఇమీడియట్గా నేపాల్ విషయం తెలిసిన వెంటనే ఆయన ఆర్టీజీఎస్కి వెళ్ళిపోయారు. ఆర్టీజీఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అసలు ఎంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ ఎంతమంది వెళ్ళారు, వాళ్ళు తిరిగి రావడానికి ఇబ్బందులు ఏమిటి, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేశారు. తన టీం ద్వారా అండ్ అధికారుల ద్వారా వెరిఫై చేసుకొని తెచ్చుకున్నారు. సో దాని తర్వాత వారితో కొంతమందితో వీడియో కాల్ మాట్లాడారు. వాళ్ళలో చాలామంది ఒక హోటల్లో తలదాచుకుంటున్నారు బిక్కుమంటూ, వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడారు. మీకేం ఇబ్బంది లేదు, నేను మిమ్మల్ని తీసుకొస్తాను అని. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అయితే మాత్రం చాలా, అంటే నిజానికి ట్వీట్ చేసి వదిలేయచ్చు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టేస్తే జనం దాని మీద పాజిటివ్గానే మాట్లాడతారు. కానీ వెళ్ళకుండా, మీటింగ్కి వెళ్ళకుండా, సోషల్ మీడియాతో మనం పరిమితం అవ్వకూడదు, ఫిజికల్గా రంగంలోకి దిగాలి అని నమ్మి ఆర్టీజీఎస్ ఆఫీస్కి వెళ్ళి అధికారులు అందరితో కూడా రివ్యూ చేసి దాని మీద సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట.